పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వలేమని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. ప్రాజెక్టుపై అనేక అభ్యంతరాలు వచ్చాయని, అనుమతులు ఇవ్వాలంటే గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ తీర్పును పరిశీలించాల్సి ఉందని తెలిపింది. పర్యావరణ అనుమతులకు సిడబ్ల్యూసిని సంప్రదించడం అత్యవసరమని కమిటీ అభిప్రాయపడింది. ఇప్పుడు ఈ అంశంలో ఓవైపు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్తో పాటుగా జాగృతి కూడా ఈ విజయాన్ని తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్లో క్రెడిట్ వార్ నడుస్తోంది ఈ బనకచెర్ల ప్రాజెక్టుపై. అయితే గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టును అడ్డుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం సక్సెస్ అయిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తాజాగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇవ్వలేమని, ఆ విషయాన్ని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ తేల్చి చెప్పిందని ఆయన తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తాము బనకచెర్లపై అభ్యంతరాలను కేంద్రం దృష్టికి బలంగా తీసుకెళ్లామని తెలిపారు. దీంతో బనకచెర్ల ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపిందని ఆయన అన్నారు. అదేవిధంగా గోదావరిలో వరద జలాలను సమగ్రంగా లెక్కించాలని కేంద్ర ప్రభుత్వం సూచించిందని కూడా తెలిపారు. గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ గోదావరి ట్రిబ్యునల్ వాదనలకు విరుద్ధంగా ఉందని, ఫిర్యాదులు తమకు అందాయని కేంద్రం స్పష్టం చేసిందని వివరించారు. ఇక ఇదే అంశంలో మరోవైపు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు స్వాగతించారు. కేంద్ర జలసంఘం అలాగే గోదావరి ప్రాజెక్ట్ నదీ జలాల వివాదాల ట్రిబ్యునల్ తీర్పును పరిశీలించకుండా బనకచెర్ల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇచ్చేది లేదని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ తేల్చి చెప్పడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఈ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్న సమయంలో బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ నాయకులు ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని, అటు కేంద్ర ప్రభుత్వాన్ని పూర్తిగా వివరాలు అందించి ఆధారాలతో నిలదీయడం వల్లే కేంద్రం దిగి వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఇది తమ పార్టీతో పాటుగా తెలంగాణ ప్రజల విజయమని హరీష్ రావు అంటున్నారు. బనకచెర్ల పేరిట తెలంగాణ గోదావరి జలాలను అక్రమంగా తరలించుకుపోయే ఏపీ కుట్రలకు ఇది చెంపపెట్టని ఆయన తెలియజేస్తూ ఉన్నారు. తెలంగాణ నీటి హక్కులకు అన్యాయం చేసే విధంగా రూపొందించిన బనకచెర్ల ప్రాజెక్టును పూర్తి స్థాయిలో నిలిపివేసే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని కూడా హరీష్ రావు ఈ సందర్భంగా తెలియజేశారు. కాగా పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుపై అనేక అభ్యంతరాలు వచ్చాయని, అనుమతులు ఇవ్వాలంటే గోదావరి నదీ జలాల వివాదాల ట్రిబ్యునల్ కొంత అవార్డు పరిశీలించాల్సి ఉందని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ తెలిపింది. కేంద్రం జలసంఘంతో పాటుగా సంప్రదింపులు జరపడం అత్యవసరమని కూడా స్పష్టం చేసింది. ఇప్పుడు ఇదే విషయంలో తాజాగా కేంద్రం నిర్ణయంపై బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు కేంద్ర అనుమతి నిరాకరణ హర్షణీయమన్నారు. ఈ నిర్ణయం తెలంగాణ జాగృతి, బీఆర్ఎస్ పార్టీ సాధించిన విజయమేనని ఆమె పేర్కొంటూ ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇకనైనా తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేయాలని కోరుతూ ఉన్నారు. బనకచెర్లపై అపెక్స్ కౌన్సిల్ నిర్వహించాలని కేంద్రాన్ని డిమాండ్ చేయాలని కూడా రేవంత్కు కవిత సూచించారు. మరి ఇప్పుడు గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టును అడ్డుకోవడంలో క్రెడిట్ వార్ పూర్తి స్థాయిలో నడుస్తోంది. మరి ఈ క్రెడిట్ వార్లో విజయం ఎవరిదో కాలమే నిర్ణయించాలి.